శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా నేడు విడుదలైంది. ఫస్ట్ రీల్ ఫస్ట్ కాపీ చూసిన ప్రేక్షకులు సంతోషాలతో కేకలు విజిల్స్ వేస్తూ థియేటర్లు బద్దలయ్యేలా రచ్చ చేస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ లో సాయి పల్లవి క్యారెక్టర్ వరుణ్ తేజ్ తో మంచి కెమిస్ట్రీని పండించిందని ప్రేక్షకులు అంటున్నారు. చాలా హాయిగా స్టోరీలో ఎటువంటి జర్కులు లేకుండా కొనసాగింది. ఒక మాటలో చెప్పాలంటే వరుణ్ తేజ్ తీసిన 3 సినిమాల్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక శేఖర్ కమ్ముల కూడా 3 ఏళ్ల విరామం అనంతరం దర్శకత్వం వహించిన సినిమా ఫిదా అని పేర్కొనవచ్చు. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే సకుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని సినీ క్రిటిక్స్ తెలుపుతున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా అలా సాఫ్ట్ గా సాగిపోయే సినిమా ఫిదా. ఈ చిత్రంలోని హాస్యం ఎంత సున్నితంగా పండించారంటే అది కేవలం సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే చూస్తే మంచిది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేవిగా ఉండిపోతాయి. ఈ సన్నివేశాలను ఇందులోని 2 అక్క చెల్లెళ్ల మధ్య బాగా పండించాడు శేఖర్ కమ్ముల. ఇక డైరెక్షన్, డైలాగ్స్ ఈ సినిమాకు మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వరుణ్ ఈ చిత్రంలో ఒక కూల్ బాయ్ గా మనకు కనిపించి మనసులను ఆహ్లాదపరిచేలా చేస్తాడు. సినిమాలో పేరును కొల్లగొట్టింది సాయి పల్లవి అని చెప్పాలి. తెలంగాణ యాసలో సాయి పల్లవి వాడిన భాష యాస సోసోగా మిగిలిపోయింది. దీంతో పాటు ఈ సాయి పల్లవి ఈ చిత్రకథలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఒకసారి మీరు ఫిదాను చూసి ఈ రివ్యూను మరోసారి సరిచేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.